నమస్తే నేను వంశీ వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గ్రాండ్ విక్టరీ ఢిల్లీ అభివృద్ధికి నాది గ్యారంటీ రుణం తీర్చుకుంటామని ప్రధాని మోడీ హామీ ఆప్ హామీలను పట్టించుకొని హస్తిన ఓటర్ ఓడినా ప్రజలతోనే ఉంటామన్న కేజ్రీ మూడోసారి జీరో పర్ఫార్మెన్స్ ఢిల్లీ ఎన్నికల్లో ఖాతా తెరవని కాంగ్రెస్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ఈసీ బ్రేక్ తక్షణమే నిలిపివేయాలని ఉత్తర్వులు ఇజ్రాయెల్కు అమెరికా సాయం $7.4 బిలియన్ ఆయుధాల విక్రయానికి ఆమోదం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ రేపు కటక్ వేదికగా సెకండ్ వన్డే ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగిరింది బీజేపీ 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది అవును ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టేసింది ఢిల్లీలో మొత్తం 70 స్థానాలుండగా 48 సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది మళ్లీ అధికారం తమదే అని ధీమాగా ఉన్న ఆమ్ ఆద్మీకి ఈ ఫలితాలు గట్టి షాక్ ఇచ్చాయి ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పులో 22 స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది ఆప్ అగ్రనేతలు కేజ్రీవాల్ సిసోడియా ఓటమిని చవిచూశారు ఒకప్పుడు హ్యాట్రిక్ విజయాలతో ఢిల్లీ పీఠంపై కూర్చున్న హస్తం పార్టీ ఇప్పుడు వరుసగా మూడోసారి 0కే పరిమితమైంది ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి లభించిందన్నారు ప్రధాని మోడీ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవాలకు హాజరైన ప్రధాని బీజేపీ విజయంతో ఢిల్లీ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు తమ పార్టీని హస్తినవాసులు తమ హృదయాల్లో ఉంచుకున్నారన్న ప్రధాని వారి ప్రేమను రెట్టింపు చేసి అభివృద్ధి రూపంలో అందిస్తామని తెలిపారు 10 ఏళ్ల పాటు అహంకారపూరిత పాలనతో నష్టపోయిన ఢిల్లీలో ఇకపై వికాస్ విజన్ విశ్వాస్ నినాదాలతో పరిపాలన సాగిస్తామన్నారు ప్రధాని दिल्ली ने दिल खोलकर हमें प्यार दिया और मैं दिल्ली वासियों को फिर से एक बार विश्वास दिलाता हूं आपके इस प्यार को सवा गुना करके विकास के रूप में हम लौटाएंगे दिल्ली के लोगों का ये प्यार ये विश्वास हम सभी पर एक कर्ज है इसे अब दिल्ली की डबल इंजन सरकार दिल्ली का डबल तेजी से विकास करके चुकाएगी ये सामान्य विजय नहीं है दिल्ली के लोगों ने आपदा को बाहर कर दिया एक दशक की आपदा से दिल्ली मुक्त हुई आज दिल्ली में विकास और विश्वास की जीत हुई है आज आडंबर अराजकता अहंकार और दिल्ली पर छाई आपदा की हार हुई
ఢిల్లీలో చరిత్రాత్మక విజయం సాధించామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఈ విజయం కోసం కార్యకర్తలు ఎంతో కృషి చేశారని వారిని అభినందించారు. మోడీ నేతృత్వంలో పార్టీ వరుస విజయాలు సాధిస్తుందన్న నడ్డా పేదలు, బలహీన వర్గాల జీవితాల్లో మార్పు తేవడమే మోదీ లక్ష్యమని పేర్కొన్నారు. ఢిల్లీలో సుపరిపాలన అందించేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. यह चुनाव का संदेश कट्टर बेईमान नेता और कट्टर बेईमान पार्टी को मुंह तोड़ जवाब देता है, यह भी हमको ध्यान में रखना है। जिस तरीके से उन्होंने दिल्ली को एक प्रकार से कूड़ादान बना दिया था, जो पिछले चुनाव में कूड़ों के पहाड़ पर खड़े होकर के वायदा करते थे कि हम दिल्ली को साफ करेंगे, उन्होंने घर घर के आगे कूड़ों का ढेर लगा दिया था। जो लोग शुद्ध पानी की बात कहते थे, उन्होंने दिल्ली की जनता को गंदा पानी पीने के लिए मजबूर किया। जो लोग शिक्षा के नाम पर लोगों को छलते थे, उन्होंने दिल्ली के स्कूल में 2/3 बच्चों को साइंस की पढ़ाई से वंचित रखा। जो लोग अच्छी सड़कों की बात करते थे, उन्होंने गड्ढों पर चलने के लिए मजबूर किया। और यह चुनाव साफ संदेश देता है कि दिल्ली को ऐसी पार्टी की जरूरत नहीं है, और उनको घर बैठाने का काम किया तो दिल्ली की जनता ने किया, यह भी हमको ध्यान में। और भ्रष्टाचार के नए नए तरीके निकालने वाली फैक्ट्री है तो वो आम आदमी पार्टी, आपदा पार्टी है। लेकिन दिल्ली की जनता ने इस बार करारा जवाब देकर के यह स्पष्ट कर दिया कि यह ऐतिहासिक जीत मोदी जी के नेतृत्व में दिल्ली को फिर से आगे बढ़ाने के काम को बढ़ा रही है। ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేజ్రీవాల్ స్పందించారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్నారు కేజ్రీవాల్. తాను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఎన్నికల్లో ఓడినా ప్రజల వెంటే ఉంటానన్నారు. ఈ ఎన్నికల్లో పోరాడిన ఆప్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు కేజ్రీవాల్. नमस्कार। आज दिल्ली के चुनाव के नतीजे आए हैं और जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं। जनता का निर्णय सर माथे पर। मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है, वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे। हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए। शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी ज़िंदगी में, और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की। अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे, बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो ज़रूरत होगी, हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे। क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए, हम राजनीति को एक ज़रिया मानते हैं जिसके ज़रिए जनता की सेवा की जा सके, जिसके ज़रिए लोगों के सुख दुख में काम आया जा सके। वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है। मैं आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं। वो बहुत शानदार चुनाव लड़े, बहुत मेहनत की, उन्होंने बहुत कुछ सहा। इस पूरे चुनाव के दौरान उन्होंने बहुत शानदार चुनाव लड़ा। इसके लिए मैं उन सबको, सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं। नमस्कार। బ్యాక్ టు న్యూస్. 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న ఢిల్లీలో జెండా పాతలేకపోయారు. ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని పంతం పట్టారు. జెండా పాతారు. అవును, పక్కా వ్యూహాలతో కమలనాథులు ఆప్ను మట్టి కరిపించారు. కేజ్రీవాల్ పాలనా వైఫల్యాలను ఎండగట్టడం, స్థానిక సమస్యల పరిష్కారం, ఉచిత వ్యూహాలు, ఒక్క ఛాన్స్ అంటూ ప్రచార పర్వం కొనసాగించిన బీజేపీకి ఢిల్లీ ఓటర్లు ఈసారి
జై కొట్టారు. దేశ రాజధాని నగరంలో ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయాన్ని చెప్పకుండానే ఎన్నికలకు వెళ్లింది. ప్రచారంలో ప్రధాని మోదీ స్టార్ క్యాంపెయినర్గా నిలవగా అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్లు సైతం ప్రచారంలో పాల్గొని ఢిల్లీ ఓటర్లను తమ వైపు ఆకర్షించే ప్రయత్నం చేశారు. మరోవైపు బీజేపీకి స్థానికంగా బలమైన నాయకుడు లేకపోవడాన్ని ప్రధానాస్త్రంగా తీసుకున్న ఆప్ సీఎం అభ్యర్థిని ప్రకటించడంలో కాషాయ పార్టీ విఫలమైందని ప్రచారాన్ని హోరెత్తించింది. కానీ అవేమీ ఫలించలేదు. एक पर एक फ्री संजय भाई ने कहा ఢిల్లీ మాజీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్ లక్ష్యంగానే కాషాయ పార్టీ పావులు కదిపింది. ఎన్నికల ప్రచారం కూడా ఆయన చుట్టే కొనసాగింది. తన ప్రచారంలో కేజ్రీవాల్ను టార్గెట్ చేసిన ప్రధాని మోడీ శిష్మహల్ వివాదాన్ని ప్రధాన ఆయుధంగా ప్రయోగించారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపిస్తూ ఆప్ నేతలు అవినీతిలో కూరుకుపోయారనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీటితో పాటు దేశ రాజధానిలో అభివృద్ధి కుంటుపడిందని చెప్పే ప్రయత్నం చేశారు. ఈసారి వ్యూహం మార్చిన బీజేపీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారించింది. రోడ్ల నిర్వహణ, నీటి కొరత, కాలుష్యం, మౌలిక సదుపాయాల కల్పనలో ఆప్ సర్కార్ విఫలమైందనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఒక్కసారి అవకాశం ఇస్తే ఢిల్లీని ప్రపంచ స్థాయి రాజధానిగా అద్భుతంగా తీర్చిదిద్దుతామంటూ హామీ ఇచ్చింది. అయితే ఢిల్లీ ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆప్ వాదించినప్పటికీ అవినీతి ఆరోపణలు, అగ్రనేతల అరెస్టులు వంటివి పార్టీపై పెనుప్రభావం చూపించినట్టు తెలుస్తోంది. ఇవన్నీ ఢిల్లీ జనాభాలో 40% వాటా కలిగిన మధ్యతరగతి వర్గాన్ని అసంతృప్తికి గురిచేశాయి. ఇక ఢిల్లీ ఎన్నికల్లో మహిళల ఓట్లను దక్కించుకునేందుకు అన్ని పార్టీలు వరాల జల్లులు కురిపించాయి. ఢిల్లీలో 71 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2020లో ఆప్నకు 60% ఓట్లు రాగా బీజేపీకి దక్కిన వాటా మాత్రం 35%. కానీ ఈసారి రివర్స్ ట్రెండ్ కనిపించింది. మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సాయాన్ని అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అదే కాకుండా గర్భిణీలకు 21,000 ఆర్థిక సాయం చేస్తానని చెప్పింది. ఇదే తరహా హామీలు ఇతర పార్టీల నుంచి వచ్చినప్పటికీ ఒక్క ఛాన్స్ అంటూ రిక్వెస్ట్ చేసిన కమలం వైపే వారు మొగ్గు చూపారు. హామీల అమలు విషయంలో అసమర్థత ఆప్ను దెబ్బతీసిందని సమాచారం. ఇక ఢిల్లీలో 40 లక్షల మంది పూర్వాంచలీలు ఉన్నారు. వారి మద్దతున్న వారే దాదాపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. 20 సీట్లలో వారి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. వారిని ఆకట్టుకునేందుకు బీజేపీ బీహార్ మిత్రపక్షాలను, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను రంగంలోకి దింపింది. బురారిలో జేడీయూ, దేవ్లీ నుంచి, ఎల్జేపీ నుంచి అభ్యర్థులను బరిలో ఉంచింది. అయితే ఆ వ్యూహం ఓ మేరకు మాత్రమే ఉపయోగపడిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలపైన బీజేపీ తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే మహారాష్ట్రలో ఉచిత వ్యూహం సత్ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో దాన్ని ఢిల్లీలో ఉపయోగించినట్టు కనిపిస్తోంది. గతంలో ఆమ్ ఆద్మీ ఉచితాలపై విరుచుకుపడిన బీజేపీ తాము అధికారంలోకి వస్తే పాత పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. श्री नरेंद्र मोदी जिंदाबाद, श्री नरेंद्र मोदी जिंदाबाद, श्री नरेंद्र मोदी जिंदाबाद, मोदी 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 పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలపైన బీజేపీ తన వైఖరిని మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే మహారాష్ట్రలో ఉచిత వ్యూహం సత్ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో దాన్ని ఢిల్లీలో పక్కాగా ప్రయోగించింది. గతంలో ఆమ్ ఆద్మీ ఉచితాలపై విరుచుకుపడిన బీజేపీ తన వైఖరిని మార్చుకుంది. తాము అధికారంలోకి వస్తే పాత పథకాలను కొనసాగిస్తామని ఢిల్లీ ప్రజలకు హామీ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. मोदी भारत माता की, श्री नरेंद्र मोदी जी का स्वागत है। भारत माता की, मोदी मोदी
గతంలో హ్యాట్రిక్ విజయాలు, షీలా దీక్షిత్ నాయకత్వంలో తిరుగులేని రాజకీయ శక్తి కేంద్ర ప్రభుత్వంలోనే కాదు దేశ రాజధానిలోనూ చక్రం తిప్పుతూ హస్తినలో వేళ్లూనుకుపోయిన పార్టీ అది. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు కనీసం ఒక్క సీటు కూడా దక్కించుకోలేని దుస్థితి ఆ పార్టీది. సీటు కాదు కదా, కనీసం పోటీ కూడా ఇవ్వలేక తన ఉనికినే కోల్పోయే ప్రమాదంలో పడింది. 1998 నుంచి 2008 దాకా ఢిల్లీ రాష్ట్ర పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు కనీసం చేతిని ఎత్తే పరిస్థితిలో కూడా కనిపించడం లేదు. హ్యాట్రిక్ ఓటములతో ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోయింది. 1998లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొలిసారి అధికారాన్ని కైవసం చేసుకోగా ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ నాయకత్వంలో హస్తం పార్టీ హస్తినలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. 2003, 2008 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో చెల్లుచీటీ పడింది. ఢిల్లీలోనే కాదు దేశ రాజకీయాల్లోనే సంచలనంగా ప్రయాణం ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ 2013 ఎన్నికల్లో ఢిల్లీ ప్రజల దృష్టిని ఆకర్షించింది. వారి ఆశీర్వాదంతో 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఉన్న ఓటు బ్యాంకు చాలా వరకు ఆప్నకు మళ్లింది. దీంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక 2015 ఎన్నికల్లో ఉన్న ఆ సీట్లు కూడా కోల్పోయింది కాంగ్రెస్. 2015, 2020 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంలో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ బలమైన పునాదులు వేసుకుంటూ వెళ్ళింది. కానీ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉండిపోయింది. పార్టీని, క్యాడర్ను బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకోలేకపోయింది. అందుకే బీజేపీ దాటికి వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. ఇటీవల కొన్ని చోట్ల కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రజా తీర్పులు వచ్చినా ఆ విజయాలను ఓటు బ్యాంకు సాధించే దిశగా మలుచుకోలేకపోయింది. ఒకప్పుడు బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ కనిపించేది. ఇప్పుడు ఆప్ కనిపిస్తుండటంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు బదిలీ అయిపోయింది. దీంతో ఢిల్లీ సహా సరిహద్దు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభావం మసకబారడం మొదలెట్టింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రధానంగా వేధిస్తున్న సమస్య బలమైన నాయకత్వం లేకపోవడం. దేశ రాజధానిలో షీలా దీక్షిత్ నాయకత్వంలో కాంగ్రెస్ 15 ఏళ్ల పాటు పాలన చేసింది. ఆమె తర్వాత రాష్ట్రంలో పార్టీని నడిపించే సరైన నాయకుడు లేకపోవడంతో వ్యవస్థాగతంగా పార్టీ బలం తగ్గిపోయింది. బీజేపీ, ఆప్ రోజురోజుకు బలంగా మారుతున్నా వారిని ఢీకొట్టే నేతలను కాంగ్రెస్ తయారు చేయలేకపోయింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయకపోవడం కాంగ్రెస్ కు పెద్ద మైనస్ గా మారిపోయింది. ఇక ఇండియా కూటమి ఎఫెక్ట్ కూడా కాంగ్రెస్ పార్టీపై పడింది. కేంద్రంలో బీజేపీని ఢీకొట్టడానికి ఆప్తో చేతులు కలిపిన కాంగ్రెస్ ఢిల్లీలో మాత్రం ఆప్ను టార్గెట్ చేసింది. రాహుల్ గాంధీ తన ప్రచారాల్లో కూడా ఆప్పై విమర్శలు గుప్పించారు. ఒకవైపు చేతులు కలుపుతూ మరోవైపు తిడుతూ కాంగ్రెస్ వ్యవహరించిన తీరును ఢిల్లీ ఓటర్లు హర్షించలేకపోయారు. ప్రచారం విషయంలోనూ కాంగ్రెస్ వెనకబడిందని రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ 15 ఏళ్ల క్రిందటి షీలా దీక్షిత్ కాలంలో జరిగిన అభివృద్ధినే చెప్పుకుంటూ కాంగ్రెస్ ఓట్లు అడగడం కూడా ప్రతికూల ప్రభావం చూపిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గెలిస్తే ఏం చేస్తామో చెప్పే స్పష్టత లేకపోవడం, పార్టీలో నాయకత్వలేమి, సంస్థాగత సమస్యలు ఎన్ని ఉన్నా ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామో, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ మేలు జరుగుతుందో స్పష్టంగా చెప్పడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. అంతేకాకుండా గ్యారంటీల స్ట్రాటజీ హస్తినలోనూ బిడిసికొట్టింది. హస్తినలోనూ మహిళలకు 2500 ఆర్థిక సాయం, 25 లక్షల ఆరోగ్య బీమా, యువతకు ఉపాధి అంటూ పలు హామీలు ప్రకటించింది కాంగ్రెస్. అయినా ఢిల్లీ ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. ఈ ఎన్నికలతో అయినా కాంగ్రెస్ మేల్కొని నాయకత్వ లోపాన్ని సరిచేసుకోవాలని, యువరక్తాన్ని నింపి పార్టీకి జవసత్వాలు నింపాలని సూచిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. హస్తినలో బీజేపీ అఖండ విజయం సాధించడంతో దేశ రాజధానిలో సీఎంగా ఎవరు పదవి చేపడతారనే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతానికి ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ సింగ్ వర్మ, మనోజ్ తివారీ, బన్సు స్వరాజ్, విజేందర్ గుప్తా, హరీష్ ఖురానా ఉన్నట్లు సమాచారం. కేజ్రీవాల్ పై గెలిచిన పర్వేష్ వర్మ ఆ వెంటనే అమిత్ షాను కలిశారు. దాంతో పర్వేష్ వర్మను సీఎంగా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీ ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ డైలాగులు పేలుతున్నాయి. ప్రధాని మోడీ నాయకత్వంపై ఢిల్లీ ప్రజలు విశ్వాసం ఉంచారని బీజేపీ, టీడీపీ నేతలు చెబుతుండగా లేదు రాహులే దగ్గరుండి బీజేపీని గెలిపించారని కేటీఆర్ సెటైర్లు వేశారు. పరిపాలన అంటే ఎట్లుంటుందంటే ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ కూడా
తారుమారయ్యే పరిస్థితి వస్తుంది. దానికి ఉదాహరణ ఢిల్లీ. అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశంలో అనుకుంటే ప్రపంచంలో ఎక్కడ గానీ భారతదేశంలో గానీ పీపుల్స్ ఫస్ట్, పీపుల్ ఫస్ట్ ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ రోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై నుండే నమ్మకం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేపట్టినటువంటి సుపరిపాలనకు ఈరోజు మరి ప్రజలు ఆశీస్సులు అందజేసి మద్దతు ఇవ్వడం జరిగింది. 12 సంవత్సరాలుగా ఢిల్లీకి పట్టినటువంటి కేజ్రీవాల్ అనేటువంటి గ్రహణం ఇవాళతో వీడిపోయింది. ఈరోజు భీష్మ ఏకాదశి, చాలా పవిత్రమైనటువంటి రోజు. ఇలాంటి పవిత్రమైనటువంటి రోజు దేశ రాజధానికి పట్టిన పీడ విరగడైంది. ఇన్నాళ్లుగా అవినీతితో అభివృద్ధికి నోచుకున్నటువంటి ఢిల్లీలో ఇక నీతివంతమైనటువంటి పరిపాలన, అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన ఈరోజు బీజేపీ అందించనున్నది. ముఖ్యంగా ఉద్యోగస్తులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఓటేశారు. కాబట్టి ఢిల్లీ మాదే. నెక్స్ట్ జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మాయే. ఇక్కడ కూడా మేధావి వర్గానికి అప్పీల్ చేస్తా ఉన్నా, ఉపాధ్యాయులకు అప్పీల్ చేస్తా ఉన్నా, నిరుద్యోగ యువతకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఎమ్మెల్సీలో ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. అధికార పార్టీకి ఓటేస్తే ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారు పార్టీలకు వెళ్ళి. ఇలా ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రశ్నించేటువంటి భారతీయ జనతా పార్టీకి, పోరాటం చేసే భారతీయ జనతా పార్టీకి, మీకోసం ఉద్యమించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్సీలో ఈ 3 ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలిపించండి. ఢిల్లీ మేధావి వర్గం ఏ విధంగా మంచి నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాంతంలో మేధావి వర్గము ఇలా ఆలోచించి మీ ఓటును వినియోగించుకొని ఢిల్లీ మాదే, ఇక్కడ 3 ఎమ్మెల్సీలు మాయే. ఢిల్లీ ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని కోరుకున్నారు. గత 10 సంవత్సరాలుగా అక్కడ అభివృద్ధి అనేది కంప్లీట్ గా లేదు. తాగునీటి మంచి నీళ్లు దొరకడం కూడా, అంటే శుభ్రమైనటువంటి నీళ్లు దొరికే పరిస్థితి లేదు. డ్రైనేజ్ సమస్య, చాలా తీవ్రమైనటువంటి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి అక్కడ. సో పొల్యూషన్ వార్డులలో కూడా చాలా ఏరియాలు మేము తిరిగిన వాళ్ళ నుంచి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అక్కడ మేము చూసినాం. కొన్ని ఏరియాలలో అయితే అంటే విద్యుత్ కరెంటు కూడా లేనటువంటి పరిస్థితి. మాకు చదువుకోవడానికి పవర్ రావటం లేదని చెప్పినటువంటి పరిస్థితి కూడా మేము చూసినాం. సో ఇక్కడ ఢిల్లీలో ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరుకున్నారు. మోదీ గారు ఢిల్లీలో కూడా మోదీ గారు ప్రభుత్వం ఉండాలి అని కోరుకున్నారు. చెప్పిన దానికి అనుగుణంగానే ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కుంభకోణంలో పాల్పడినటువంటి 3 జైలుకు పోయినటువంటి వాళ్ళందరూ కూడా ఓడిపోవడం జరిగింది. సత్యేంద్ర జైన్ గాని, కేజ్రీవాల్ గారు గాని, సిసోడియా గాని 3 ఓటమికి ప్రధానమైన కారణం ఈరోజు ఢిల్లీ కుంభకోణానికి సంబంధించిన విషయం అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ఢిల్లీ కుంభకోణానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధం ఉంది. మేము ఆ రోజే చెప్పాం, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ కుంభకోణంలో, లిక్కర్ కుంభకోణంలో భాగస్వాములైనటువంటి పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పారు, ఢిల్లీలో కూడా బుద్ధి చెప్తారనేటువంటి విషయం. మరొక ముఖ్యమైనటువంటి విషయం, డబుల్ ఇంజిన్ సర్కారు ఒక భారతీయ జనతా పార్టీ యొక్క నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పాలనలో మాత్రమే విజయం సాధిస్తుందనేటువంటిది 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు గెలిచినటువంటి రాష్ట్రాలను కనుక మనం గమనిస్తే స్పష్టంగా కనపడుతుంది. సక్సెస్ఫుల్ గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత? నిన్న మొన్నటి దాకా మనని బాగా అన్నాడు కదా 0-0 అని. ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు 0. మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు. ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతమే అయిపోయింది. ఇప్పుడు 0. కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి. రాహుల్ గాంధీ అంటూ ఏం చేస్తుండంటే దేశంలో యాడాడ నిలబడుతుండో కాంగ్రెస్ పార్టీ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు. పక్క అక్కడ అందరూ నొడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు. ఇవాళ ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి, బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడన్నా ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. బడే బాయ్ చోటే బాయ్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్లో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. మీరాలం చెరువు బ్రిడ్జి నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేసిన ముఖ్యమంత్రి 90 రోజుల్లో బ్రిడ్జి డీపీఆర్ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. 30 నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావాలని స్పష్టం చేశారు. హైదరాబాద్లో అత్యంత ప్రముఖ ప్రాంతంగా మీరాలం బ్రిడ్జిని తీర్చిదిద్దాలని సూచించారు సీఎం. చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి పరిసరాలను రూపొందించాలన్నారు. మీరాలం చెరువుపై 2.4 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణం కోసం 3 ప్రతిపాదనలను
ప్రణాళికలను అధికారులు సిద్ధం చేయగా 2 రోజుల్లో సమగ్ర సమాచారంతో రావాలని సూచించారు సీఎం. ఇక హైదరాబాద్లో నిర్మిస్తున్న కొత్త ఫ్లైఓవర్లపై కూడా మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రోడ్ల వెడల్పుపైన పలు సూచనలు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ రోడ్లోని ఆమె అధికారిక నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ అంశాల్లో రావాల్సిన ఆర్థిక వనరులకు సంబంధించి విజ్ఞప్తి చేశారు. గతంలో పలు అంశాలకు సంబంధించి రాసిన లేఖలను ఆమెకు అందజేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. డిప్యూటీ సీఎం వెంట స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ ఉన్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణనపై బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కులగణనతో బీసీల జనాభాను తగ్గించడం పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించారు. ముస్లింలను బీసీల్లో చేర్చడం ఏంటంటూ ప్రశ్నించిన బండి సంజయ్ బీసీల్లో ముస్లింలను చేర్చి హిందువులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఇదే కొనసాగితే భవిష్యత్తులో హిందువులు పోటీ చేసే స్థానాల్లో ముస్లింలు పోటీ చేసి అధికారంలో కూర్చుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. ముస్లింలను బీసీల్లో చేరుస్తుంటే ఆ సంఘాల నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇలా కుల గణనను తీసుకొచ్చి ఇవాళ హిందువులను ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి చాలి. ఎట్లా పెడతారన్నా ఇలా బీసీ జాతిని ఈ కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుంది. ఇలా తుర్కోలను తీసుకొచ్చి ఇలా బీసీగా గుర్తిస్తే బీసీ సమాజం నడవాలని ఒక్కసారి బీసీ సమాజం ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు ఆలోచించాలి. అరే హైదరాబాద్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని బీసీలుగా గుర్తిస్తే ఈ రోజు హైదరాబాద్ లో హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఒక్క హిందువు గెలవలేదన్న, ఒక్క హిందువు గెలవలేదన్న. ఇలా వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళను బీసీలుగా గుర్తిస్తే ఇలా ఏ గల్లీలో గాని, ఏ గ్రామాల్లో గాని, ఏ పట్టణాలు గాని ఏ ఒక్క బీసీ హిందూ ఎన్నికల్లో గెలవలేరు. మొత్తం రాజ్యం ఇలా వాళ్ళదైతే ఇలా హిందూ సమాజం చేవదొచ్చి చేతి పట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందని. అలా ఏమైందన్నా బీసీ సమాజం, ఏమైందన్నా బీసీ సంఘాలు ఊగేటప్పుడు ఉపన్యాసించిన బీసీ సంఘాలు ఉన్నాయి. బీసీలను ఉద్ధరిస్తామన్న వ్యక్తులు ఎవరు? కులాల మీద పాపులేషన్ తగ్గించింది వాళ్ళ. ఇలా ముస్లిం బీసీగా గుర్తిస్తే ఇలా ఊరుకునే ప్రసక్తి లేదు. ఇలా మా వాళ్ళిద్దరు గెలిపేయండి, మా వాళ్ళు ముగ్గురు గెలిపేయండి. ఇంకో 7,400 అన్న 4 కార్మిక శాసన మండలిని ఈ 4 సభ్యులు కలిసి దత్తరిల్లే విధంగా ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంతం ముస్లింలను బీసీలుగా గుర్తించొద్దని చెప్పి గుణపాఠం చెప్పే విధంగా ఇలా మనం ప్రయత్నం చేస్తాం. ఇలా మేధావి వర్గం ఆలోచించాలి. ఇలా బీసీ కులాలకు అన్ని అగ్రవర్ణ కులాలు కూడా మద్దతు చెప్తున్నాయి. అరే ముస్లింలను బీసీలుగా గుర్తించడం ఏంటి? ఇదెక్కడి అన్యాయం? బీసీలకు ఇంత ఘోరమైన అన్యాయం జరిగితే ఎట్లా భరించామని చెప్పి అగ్రవర్ణాల్లో కులాలు కూడా ఇలా బీసీ కులాలకు మద్దతు తెలుపుతున్న విషయాన్ని ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తుంచుకోవాలి. ఈ నెల 10న సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. గత ఏడాది అక్టోబర్లో 228వ సమావేశం జరగ్గా 229, 230వ సమావేశాలను ఒకేసారి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ సమావేశంలో వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు, P4 విధానం అమలు అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రాథమిక రంగానికి రుణాల వితరణ, MSMEల ఆర్థిక సహకారం, వార్షిక రుణ ప్రణాళికలపై సమీక్ష జరపనున్నారు. వీటితో పాటు గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, తీసుకున్న చర్యల రిపోర్టుపైన చర్చించనుంది SLBC. మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదైంది. 2019లో తనని చిత్రహింసలకు గురిచేశారని టీడీపీ నేత పిల్లి కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి స్పందన రాకపోవడంతో న్యాయం చేయాలంటూ కోటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు విడుదల రజనీతో పాటు ఆమె పిఏలు రామకృష్ణ, పణి, అప్పటి సిఐ సూర్యనారాయణపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న ప్రైమ్ టైమ్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.